వలరాజు గారు మీ ఒపీనియన్ చెప్పండి సార్. ముందుగా మీ వాయిస్ మ్యూట్ లో ఉందండి. వలరాజు గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది, అన్మ్యూట్ చేసుకోండి. సార్, ముందుగా ఈ చర్చ పెట్టినందుకు NT9 ఛానల్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఏదైతే కేంద్రీకరణ పేరుతో లేదా నూతన జాతీయ విద్యా విధానం పేరుతో విద్యారంగంలో సంస్కరణలు తీసుకొని వచ్చింది. ఆ క్రమంలో ఏదైతే ఈ నీట్కి సంబంధించి పలుమార్లు ఇస్రో శాస్త్రవేత్తలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, లేదా యూనివర్సిటీకి సంబంధించిన వైస్ ఛాన్సలర్లు కానీ దీనికి సంబంధించినటువంటి నష్టాల గురించి, జరిగేటువంటి ప్రమాదాల గురించి, ఆయా రాష్ట్రాల్లో విద్యార్థులు కోల్పోతున్న హక్కుల గురించి పలుమార్లు చెప్పినా కూడా ఈ బీజేపీ ప్రభుత్వం ఈ సంస్కరణల పేరుతో విద్యార్థులను మోసం చేస్తూ ఈ ప్రక్రియ చేయడం ప్రధానమైనటువంటి అంశం. అదే విధంగా ఒక విద్యార్థి నీట్ ఏదైతే దాంట్లో సీటు కొట్టడానికి దాదాపుగా 1,50,000 నుంచి 5 లక్షల రూపాయల వరకు తల్లిదండ్రుల దగ్గర నుంచి, మధ్యతరగతి కుటుంబం నుంచి ఒక స్థాయి కలిగినటువంటి విద్యార్థుల వరకు, అంటే మొత్తంగా మెడికల్ విద్యను అభ్యసించాలనుకున్నటువంటి విద్యార్థులు ప్రాథమిక దశ నుంచే లక్షల రూపాయలు ఖర్చు పెట్టి సంవత్సరాలుగా 5 సంవత్సరాల నుంచి 4 సంవత్సరాల టైం బౌండ్ పెట్టుకొని ఇంటర్ అంటే సెకండ్ గ్రేడ్ నుండే దాన్ని చదువుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి సందర్భంలో NTA సంస్థకు అప్పచెప్పినప్పుడు ఈ NTA సంస్థ ఎంతో బాధ్యతాయుతంగా, అంటే ఈ రోజు ఏదో పేపర్ లీక్ అయింది అన్నటువంటిది కాదు, 24లో లీక్ అయింది, 25లో లీక్ అయింది, ఇప్పుడు కూడా లీక్ అయింది. అంటే ఈ ప్రశ్న పత్రాలు ఇంత పెద్ద ఎత్తున లీక్ అవుతుంటే ఈ కేంద్ర ప్రభుత్వము ఎంతో బాధ్యతాయుతంగా ఉండాల్సినటువంటి సందర్భంలో ఇలాంటివి పదే పదే లీకులు కావడం వల్ల ఈ దేశంలో ఉన్నత విద్యారంగంలో నిర్వహిస్తున్నటువంటి యూనియన్ గవర్నమెంట్, ఎస్పెషల్లీ NTA సంస్థ నిర్వహించే పరీక్షల పట్ల ఈ ప్రస్తుతం ఉన్నటువంటి విద్యార్థులకు ఏమైనా విశ్వసనీయత, విశ్వాసం ఉంటుందా? అలాంటి విశ్వాసం కలగజేయాల్సినటువంటి ప్రభుత్వాలు ఏ మేరకు బాధ్యత వహిస్తున్నాయి? బాధ్యత వహిస్తుంటే ఇదే విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గారు ఏదైతే 1997లో ఇదే ABVP కార్యదర్శిగా పనిచేసే టైంలో అదే ఒరిస్సా ప్రాంతంలో పేపర్ లీక్ అయితే ఇదే ధర్మేంద్ర ప్రధాన్ గారు ఆందోళన చేశారు. మరి ఇదే కారణంగా అక్కడ CJP చేస్తుందా, లేదా విద్యార్థి సంఘాలు AISF, SFI లేదా వామపక్ష విద్యార్థి సంఘాలు చేస్తున్నారు కాదు. ఈ దేశంలో ఉన్నటువంటి విద్యార్థుల యొక్క ఆవేదన ఢిల్లీ కేంద్రంగా జంతర్ మంతర్ కేంద్రంలో జరుగుతూ ఉంది. మరి దాని పట్ల ఈ ప్రభుత్వానికి బాధ్యత ఉండాల్సింది పోయి అత్యంత కర్కశంగా దాడి చేయడం అంటే ఈ భారత ప్రజాస్వామ్యం పైన దాడి చేయడం కాదా? ఈ భారత వలరాజు చాలా వ్యాలిడ్ పాయింట్ రేజ్ చేశారు. మన సందీప్ కూడా గమనించాలి. అంటే ఒకప్పటి ABVP విద్యార్థి నాయకుడు, ప్రస్తుత విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, ఒకప్పుడు తను కూడా ఇదే రకంగా ఉద్యమించాడు. ఇప్పుడు వాళ్ళు చేస్తా ఉంటే అది ఎందుకు తప్పుగా కనపడింది అనేది ఒక పాయింట్ అయితే, సోమవారం జరిగిన ఘర్షణలో దాదాపు 180 మంది గాయపడ్డారనేది ఒక రిపోర్ట్ అయితే, ఇతను దీప్కే చెబుతుంది ఏంటంటే 150 మంది వాళ్ళు గాయపడ్డారని, తర్వాత 70 మందిని పోలీసులు నిర్బంధించారనేటువంటిది ఒక రిపోర్టు. సో ఇక్కడ కొన్ని మన దగ్గర అవి కూడా ఉన్నాయి. అది మీరు నిన్న కూడా అన్నారు, వీడియో ఆంధ్ర కేసరి గురించి విన్నాం ఒకప్పుడు. బారో బుల్లెట్ అది మనం ఒక కుర్రాడు అయితే ఇప్పుడు ఒకసారి ప్లే చేయండి. వీడియో నెంబర్ 2 ఇది కాదు ఏవి ఎస్. మీరు గమనించాలి, ఇక్కడ మన ప్యానలిస్టులు అందరూ కూడా ఆ వీడియోలో కనిపిస్తుంది ఏంటంటే ఒక నకిలీ పోలీసు, అంటే అతను పోలీసు దుస్తుల్లో వచ్చి కొడతా ఉంటే అతను గడ్డం కనపడిందంట. అది ఇది పెట్టుకున్నాడు, మాస్క్ పెట్టుకొని కొడతా ఉంటే అది గమనించారు వీళ్ళు. మామూలుగా అక్కడ మనకి ఢిల్లీ పోలీసులు ఏంటైతే, సిక్ పోలీసులు అయితే వాళ్ళకేమో గడ్డం ఉంటుంది, గడ్డంతో పాటు ఖచ్చితంగా పగిడీ కూడా ఉండాలి కదా. ఆ పగిడీ లేదు, ఇతను పైగా పెద్ద కర్ర తీసుకొని కొడుతున్నాడు అని చెప్పి అతని మీద వీళ్ళు రివర్స్ అటాక్ చేస్తే, తర్వాత మళ్ళీ వీళ్ళు పోలీస్ ఆఫీసర్స్ వచ్చి వీళ్ళ మీద కౌంటర్ అటాక్ చేశారు. సో ఈ